అవతార్ మెహిర్ బాబాకి జై. అలెగ్జాండర్ గ్రాహం బెల్ సహచరుడు మరియు టెలిఫోన్ సృష్టిలో పాలుపంచుకున్న థామస్ వాట్సన్, అవతార్ మెహిర్ బాబా దివ్యస్పర్శతో పొందిన అద్భుత అనుభూతి. ఈ సంఘటన సెప్టెంబర్ 1931 సంవత్సరంలో బాబా లండన్ వెళ్ళినప్పుడు జరిగినది. మెహర్ బాబాను ఆహ్వానించడానికి చేరినవారిలో ఒక వయసు మళ్లిన పెద్దమనిషి ఉన్నాడు. అతని పేరు థామస్ ఆగస్టన్ వాట్సన్. అతడు తన భార్యతో కలిసి 2 రోజులు ఆ ఆశ్రమంలో ఉండడానికి అమెరికా నుండి వచ్చాడు. ఆయన ఒక శాస్త్రవేత్త. అలెగ్జాండర్ గ్రాహం బెల్తో కలిసి టెలిఫోను పరిశోధనలో పాల్గొన్నాడు. పదవీ విరమణ చేసిన తర్వాత అతడు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం పరిశోధిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అడుగుపెట్టి మెట్లెక్కి తన గదిలోకి వెళ్లబోతూ బాబా ఒక్క క్షణం ఆగి థామస్ వాట్సన్ తలపై తన చేతితో స్పృశించారు. బాబా చేతి దివ్యస్పర్శ ఆయనలో ఎంత గాఢమైన ప్రభావాన్ని కలిగించిందంటే ఆ వృద్ధుడు పసివాడిలాగా ఏడ్చాడు. బాబా యొక్క మృదు స్పర్శతో అతని హృదయం ద్రవించి ప్రేమ ప్రవాహంతో నిండిపోయింది. బాబా పర్యటనల్లో ఉండగా ఇలాంటి సంఘటనలెన్నో చూసిన ఛాంజీ వాట్సన్ను లోనికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇంకా 15 నిమిషాల వరకు వాట్సన్ ఉండి తరువాత శాంతించాడు. అశ్రుధారలతో నిండియున్న నయనాలతో ఎంతకాలంగా మీరాయనతో ఉంటున్నారు అని అతడు ఛాంజీని ప్రశ్నించాడు. 7 సంవత్సరాల నుండి అని ఛాంజీ జవాబిచ్చాడు. నెమ్మదిగా అది విని వాట్సన్ తన చేతిని పితృవాత్సల్యంతో ఛాంజీ వీపుపైన ఉంచి, కుమారా, అంతటి గొప్ప వ్యక్తి యొక్క సాన్నిహిత్యంలో జీవిస్తుండడం ఎంత భాగ్యమో నీకు తెలుసా అని అడిగాడు. అవునండి, నేను అదృష్టవంతుడనని భావిస్తాను. ఆయన చెంత ఉండడం కూడా ఆయన కృపవల్లనే అని ఛాంజీ బదులు చెప్పాడు. కొన్ని క్షణాలు మౌనంగా గడిపి వాట్సన్ మళ్లీ ఇలా చెప్పాడు. నా 78 సంవత్సరాల జీవితంలో దివ్య ప్రేమ అంటే ఏమిటో నేనీరోజు మొదటిసారిగా అనుభూతి పొందాను. నేను మెహర్ బాబా యొక్క కరకమా స్పర్శ మాత్రం చేత ఆ అనుభూతిని పొందగలిగాను. అలాంటి వరప్రసాదం చాలా కొద్దిమందికి మాత్రమే అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు ఛాంజీ. వాట్సన్ అడుగుకుండానే బాబా అతని అస్తిత్వపు పునాదులను కదిలించివేశారు. వాట్సన్ హృదయం పులకరించింది. దానితో ఒక క్రొత్త వెలుగును దర్శించింది. ప్రకాశం ఎన్నో యుగాల నుండి ఆవరించిన చీకటిని పారద్రోలింది. గురువు పని ఎలా జరిగిపోతుందో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన అప్పటివరకు వెళ్లదించని తన ప్రణాళిక కోసం వాట్సన్తో సంబంధం ఏర్పరచుకుంటున్నారు. బాబా ఇంగ్లండ్ నుండి అమెరికాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. దానికోసం వాట్సన్ను మాధ్యమంగా చేయదలుచుకున్నారు. అందుకోసమే వాట్సన్ అంత దూరంలో ఉన్న అమెరికా నుండి కేవలం బాబాను చూడడం కోసమే ఇంగ్లండుకు వచ్చాడు. రెఫరెన్స్: లార్డ్ మెహర్, పేజీ 1261. అవతార్ మెహర్ బాబాకి జై.